దేవుని వాక్యాన్ని ఒక 40 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 9వ అధ్యాయము. నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి వాక్యములో ఒక మాట మనం చూస్తున్నాం. ఏంటి అంటే యెహోవా న్యాయవంతుడు. హీబ్రూ భాషలో ఈ మాటకున్న పేరేంటి అంటే యెహోవా షాఫాట్, న్యాయవంతుడు, న్యాయము తీర్చే దేవుడు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి, చక్కని పేర్లు దేవునికి. బైబిల్ గ్రంథంలో భక్తులు దేవునికి పేర్లు పెట్టుకున్నారు, చక్కని పేర్లు వాళ్ళే పెట్టేశారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు జయమిచ్చినప్పుడు యెహోవా నిస్సి అన్నారు. దేవుడు సహాయం చేసినప్పుడు ఎబెనేజర్ అన్నారు. ఎబెనేజర్ అనగా సహాయము చేసే దేవుడు. వింటున్నారండి? దేవుడు వారిని నడిపించినప్పుడు యెహోవా రోహి అన్నారు. యెహోవా నా కాపరి అని. దాదాపు 20 పైగా పేర్లు ఉన్నాయి యెహోవా దేవునికి. ఉపవాస ప్రార్థనలో నేర్చుకుంటున్నాం రోజుకోటి. ఈరోజు ఇది మనం నేర్చుకుంటే బాగుంటుందని దీని గురించి ధ్యానించి ఈరోజు మీకు ఈ మాట చదివించాను. దేవుని బిడ్డలారా, యెహోవా న్యాయవంతుడు. దేవుని యందు ఎంత మాత్రం కూడా అన్యాయము లేనే లేదు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. ఆయన కుర్చీకి 2 కాళ్ళంట. ఒకటి నీతి, రెండవది న్యాయం. ఆ రెండిట్లో ఏది విరిగిపోయినా దేవుడు నిలబడడు, దేవుడు అనిపించుకోడు. ఆయనలో నీతి ఉండాలి, న్యాయం కూడా ఉండాలి. అందుకే కీర్తనలో నీతి న్యాయములు ఆయన సింహాసన ఆధారములు అని లేఖనంలో మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు, న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. న్యాయం అనగానే మనకు వెంటనే కోర్టు గుర్తొస్తుంది, నల్లకోట వేసుకునే లాయర్లు గుర్తొస్తారు, జడ్జి గారు గుర్తొస్తాడు. ఏమండి, వ్యాజ్యం ఆడడం అనేది గుర్తొస్తుంది. ఈ లోకంలో కోర్టు అలా ఉంటుంది. దేవుడు కూడా ఏదైనా తోటలోనే ఒక కోర్టు పెట్టేశాడు ఫస్ట్లోనే. ఏంటి ఆ కోర్టు అంటే, ఆదాము అవ్వని సర్పాన్ని పిలిచాడు. ఎప్పుడంటే, అవ్వా ఆదామా, ఈ తోటలో చాలా చెట్లు ఉన్నాయి, ఫలవృక్షాలు ఉండే చెట్లు చాలా ఉన్నాయి, మీరు ఏదైనా తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఉంది, దాని జోలికి పోవద్దు, తోట మధ్యలో ఉంటుంది, అది తిన్నారా మీరు చచ్చారే అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అంత ఖచ్చితంగా చెప్పిన వాళ్ళకి ఎక్కల, ఆదాము వాళ్ళకి బుర్రలోకి ఎక్కల, తలకి ఎక్కల అది. అయితే అవేం చేసిందంటే, అవ్వ దేవుని మాట అతిక్రమించి ఆ పండు తిని తన భర్త కూడా ఇచ్చింది ఆదాముకి. ఆయన కూడా తిన్నాడు. ఇక వెంటనే దేవుడు దిగొచ్చాడు. వాళ్ళు దిగంబర్లు అయిపోయారని వాళ్ళకి అర్థమైపోయింది. దేవుడు దిగొచ్చాడు. ఆదామా ఎక్కడున్నావయ్యా అంటే, ప్రభువా నీ స్వరం విని నేను భయపడి దాక్కున్నానయ్యా, దిగంబర్ని అయిపోయాను, కమాన్ రండి ఇటు అని అందరిని పిలిచాడు దేవుడు. అందరిని అంటే ఆదాముని, అవ్వని, ఆ సర్పాన్ని. ఇక అడుగుతున్నాడు, ఆదామా ఎందుకు చేసావంటే, ఆదాము అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఉందే, ఈ స్త్రీ ప్రేరేపించిందయ్యా, అందుకే తిన్నాను అన్నాడు. వెంటనే స్త్రీని అడిగాడు, అవ్వా ఎందుకు నువ్వు ఎలా చేసావు? ఒక జడ్జి ఎలా అడుగుతాడో దేవుడు అడుగుతున్నాడు వాళ్ళకి శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలంటే ముందు వాళ్ళని అడగాలి కదా. దేవుడికి అన్నీ తెలుసు, అయినా అడుగుతున్నాడు, అవ్వ ఎందుకు ఇలా తిన్నావు, ఏ పని ఎందుకు చేసావు అంటే, అవ్వ అంటది, అయ్యా ఈ మోసకారి సర్పము నన్ను మోసం చేసింది అయ్యా, నాకు అబద్ధాలు చెప్పింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా వచ్చారు. ఆదాము కనుక, దేవా క్షమించయ్యా, చేసిన తప్పేనయ్యా,
నీవు తప్ప క్షమించడానికి ఎవరున్నారయ్యా మాకని దేవుని కాళ్ళ మీద పడితే బాగుండేది. కానీ తన భార్య మీద నెట్టేశాడు, ఆమెమో సాతాను మీద నెట్టింది. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క జడ్జిమెంట్ చెప్పేశాడు దేవుడు. ఆదామా, నేను చెప్పిన పని నువ్వు వినలేదు కాబట్టి ఇక మీదట నీకు ఫ్రీగా ఏది దొరకదు, నువ్వు కష్టపడి పంట పండించుకోవాలి. ఈ నిమిత్తం ఈ నేల శపించబడింది. ఇంతవరకు నువ్వు ఉచితంగా తిన్నావు, అంతా కష్టపడకుండానే నీకు అన్నీ దొరికినాయి, కానీ చెమట అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పి ఆదాముని అన్నాడు. జడ్జిమెంట్ స్త్రీతో చెప్తున్నాడు, అవతావా నీ ప్రసవ వేదన ఎక్కువ అవుతుంది, నీకు వేదన పడి పిల్లలను కంటావు. సర్పంతో చెప్తున్నాడు, సర్పమా నువ్వు మట్టి తిని బ్రతుకుతావు, నేల మీద పాకుతావు. అంతకుముందు ఎగిరే సర్పం అంట, అది ఎగురుతుందంట, ఎగురుతుంది కానీ హాని చేసే బుద్ధి దానికి లేదు. దానిని సైతాన్ వాడుకున్నాడు, ఎగిరే సర్పాన్ని వాడుకున్నాడు అపవాది. కాబట్టి ప్రియులారా, ఏదైనా తోటలోనే దేవుడు న్యాయం తీర్చేశాడు వాళ్ళకి తప్పు చేసినందుకు. కాబట్టి మన దేవుడు ఎవరంటే న్యాయము తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆది కాండంలో కోర్టు ఉంది, ప్రకటన గ్రంథంలో ఇంకా పెద్ద కోర్టు అనేది కనపడుతుంది పరలోకములో. సుప్రీంకోర్టు కంటే ఎక్కువైన కోర్టు. ఆది కాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం, ధవళ సింహాసనమందు ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడంట. ఆది కాండము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడింది కదా. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకనిని చూచాను. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను, నిలబడే చోటే కనబడలేదంట. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము. ఆ కోర్టులో గ్రంథాలు ఉన్నాయంట. దేవుని కోర్టులో అందరి గ్రంథాలు అక్కడ ఉన్నాయంట. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. జడ్జిమెంట్, ద డే ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు దినం అనేది ఉంది. మనుషులందరూ కూడా ఆయన ఎదుట నిలబడతారంట. ఎక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తీర్పు ఎవరికంటే యేసయ్య శిలువ రక్తంలో కడగబడి పరిశుద్ధ జీవితం జీవించి నమ్మకస్తులుగా బ్రతికితే ఆ తీర్పులో మనం నిలబడాల్సిన అవసరం లేదు. మనకి దేవుడు పరలోకాన్ని డైరెక్ట్గా ఇస్తాడు. ఇది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచి వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాడు అన్నాడు. మరి తీర్పు ఎవరికి? యేసయ్య శిలువ రక్తంలో ఎవరైతే కడగబడకుండా ఉంటారో, బాప్తిసం పొందకుండా ఉంటారో, బాప్తిసం పొందిన పరిశుద్ధ జీవితం జీవించకుండా ఉంటారో, బాప్తిసం పొందిన వారి ఇష్టానుసారంగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారందరూ తీర్పులో నిలబడాలి. అన్యజనులు కూడా తీర్పులో నిలబడాలి. మంచి వాళ్ళు అనబడిన వాళ్ళు కూడా తీర్పులో నిలబడాలి. ఒక ఆయన యూట్యూబ్లో అంటాడు, యేసు ప్రభువు నమ్ముకోకపోతే నరకమైన అందరికీ అంటున్నాడు. మహాత్మా గాంధీ గారికి నరకమైన సరిహద్దుల్లో పనిచేసే సైనికులకి నరకమైన, మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నరకమైన. అంటే తీర్పులో ఉంటారు వాళ్ళు మంచి పనులు చేస్తే, ప్రభువుని ఎరగకుండా బ్రతికి చనిపోయి, ఒకవేళ వాళ్ళు బ్రతికిన దినాల్లో నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, వారిలో ఏ లోపం లేకపోతే, వారిలో ఏ చెడుతనం లేకపోతే, దేవుని బిడ్డలారా అప్పుడు దేవుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని ఎరగరు గనుక, యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలియదు గనుక. మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. రోమాపత్రికలో ఉందన్నమాట. మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చెబుదాం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీలో తీర్పులోకి వెళ్తారనుకుంటున్నారా? తీర్పులోకి మేము వెళ్ళమండి, జడ్జిమెంట్కి, కోర్టులోకి మేము వెళ్ళమండి, డైరెక్ట్గా మేము దేవుని రాజ్యానికి వెళ్తాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీకే తెలీదా? మీకే అర్థం కావట్లేదా? ఏమా, కోర్టులోకి వెళ్తాం అనుకుంటున్నావా? మాట్లాడరు. దేవుని కోర్టులోకి వెళ్తాం అనుకుంటున్నారా? మీరు చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయా? బాప్తిసం పొందిన తర్వాత మీరు ఏమైనా చెడు పనులు చేశారా? పాప పనులు చేశారా? అయితే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తాం మనం? తీర్పులో నిలబడాలి, జడ్జిమెంట్లో నిలబడాలి. ధవళ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడంట. దేవుని బిడ్డలారా, గ్రంథాలు ఉన్నాయంట. ఇప్పుడు మీ అందరినీ మీ దగ్గర బైబిల్లో ఉన్నాయి. మీ పేరు రాసి ఇటు ఇవ్వండి, మీ గ్రంథంలో మీ చరిత్ర ఉందని తీసుకుని ఇక్కడ పెట్టుకున్న అన్నీ అనుకోండి. బైబిల్ అది వాస్తవానికి, కానీ అదంతా మీ చరిత్ర. మీరు పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా మీ చరిత్ర అన్నీ నేను తీసుకుని ఇక్కడ పెట్టుకున్నా. మీ పేరు రాశారు కాబట్టి ఇక ఒక్కొక్క పేరు నేర్చి పిలిచినప్పుడు ఇక మీరు నిలబడి చేతులు కట్టుకుని నిలబడతారు. ఇక లేచి ఫలానా పేరు చదవగానే నిలబడతారు. అప్పుడు ఈ గ్రంథంలో మీ చరిత్ర అంతా నేను చదువుతాను. ఇది నీ పరిస్థితి, ఏంటి చెప్పు సమాధానం అంటాడు దేవుడు. ఆదామును అడిగినట్టుగా నిన్ను కూడా అడుగుతాడు, అవ్వను అడిగినట్టుగా నిన్ను కూడా అడుగుతాడు. ఏంటి నీ సంగతి? బాప్తిసం పొంది ఎందుకు బూతులు తిట్టావు? బాప్తిసం పొంది పలానా ఆయనకి ఎందుకు డబ్బులు ఎగ్గొట్టావు? బాప్తిసం పొంది ఇలాంటి దొంగ పనులు ఎందుకు చేశావు అని దేవుడు అడుగుతాడు. మన దగ్గర ఏముంటుంది సమాధానం? తలకాయించుకుని నిలబడటం. బెస్ట్ ఆన్సర్ అదే. మా క్లాసులో మొద్దబ్బాయిలు బ్యాక్ బెంచెస్ ఉండేవాళ్ళు. రే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పరాను కానీ ఇక తలకాయించు, అదే సమాధానం. అంటే దాని అర్థం ఏంటి? తెలీదు, చదవలేదు, తప్పు చేశాననే భావంతో. కనుక దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధ జీవితం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు తీర్పులోనికి వెళ్ళరు. డైరెక్ట్గా ప్రభు దగ్గరికి, పరలోక రాజ్యానికి, అంటే ముందు పారదైష్కు వెళ్తారు, ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ రక్షణ పొందకుండా ఉన్నవారులారా, మరి మీ సంగతి ఏంటి? కోర్టులోకి వెళ్తారా? న్యాయస్థానంలో నిలబడతారా? దేవుడు మీకు తీర్పు తీర్చాలని కోరుకుంటున్నారా? మీ పాపాలు మీకు ఎత్తి చూపించాలని, మీరు చేసిన దోషాలు మీకు అందరి ఎదుట ఎత్తి చూపించాలని మీరు కోరుకుంటున్నారా? అలా వద్దండి మాకు అంటారా? అయితే సమయం ఉండగానే రక్షణ పొందేసేయండి, బాప్తిసం పొందేసేయండి, పరిశుద్ధ జీవితం జీవించండి, నీతిగా యథార్థంగా బ్రతకండి, ప్రభు వచ్చే వరకు నమ్మకస్తులుగా బ్రతకండి. దేవుడు మీకు జీవ కిరీటం ఇచ్చునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన సముఖములో పరిశుద్ధులు ఉన్నారంట. నిన్న చదివాం, సుమిత్రమ్మ గారి భూస్థాపన కార్యక్రమంలో చదివాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం చదివాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం వచనము నుండి చదవండి. అడి తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఎక్కడ ఉండమా? ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవుని. వీళ్ళు తీర్పులోకి వెళ్ళరు. వీళ్ళు ఈ పరిశుద్ధులు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్న వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట నిలబడతారంట. ఇది ఇంకా జరగబోయేదాన్ని రాశాడు ఇక్కడ భక్తుడు. సింహాసనాసీనుడైన వాని ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఏం చేస్తున్నారంట? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి, బేగ్గరగా చెప్పిరి. అయ్యా, మాకు ఈ రక్షణ ఇచ్చావు, వందనాలయ్యా అని చెప్తున్నారంట. ఎందుకంటే రక్షణ లేకపోతే అక్కడికి వెళ్ళలేరు. రక్షణ లేకపోతే తెల్లని వస్త్రాలు ఉండవు,
రక్షణ లేకపోతే ఖర్జూరపు మట్టలు ఉండవు. రక్షణ లేకపోతే పరలోకానికి నో ఎంట్రీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగులు జరుగుతుంటే, పెద్దవాళ్ళవి జరుగుతుంటే, లేదా సీఎం గారి జరుగుతుంటే, మినిస్టర్ల మీటింగులు జరుగుతుంటే పాస్ ఇస్తారు, కార్డు ఇస్తారు, అదన్న వాళ్ళకి లోపలికి రావడానికి. అర్థమైందా? మనం మీటింగ్ చేస్తే ఆ పాస్టర్ గారికి కూడా ఇచ్చారు, ఆ పాస్టర్ గారు నాకు కూడా ఒకటి ఇచ్చారు. వీలైతే రా వెళ్దాం. నాకు ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాల. ఇక్కడ మినిస్టర్లతో మీటింగ్ ఒకటి జరిగింది. దేవుని బిడ్డలారా, ఒక పాస్ ఉంటేనే, ఎంట్రీ పాస్ ఉంటేనే లోపలికి రానిస్తారు. గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు. అది లేదంటే గెట్ అవుట్. మర్యాదగా చెప్తారు, వినకపోతే కొడతారు. అలాగే పరలోకంలో కూడా రక్షణ అనేది ఉంటేనే, అందుకే అలా అంటున్నారు, దేవా ఈ రక్షణకై వందనాలయ్యా, మమ్మల్ని రక్షించి ఈ రాజ్యానికి చేర్చుకున్నావయ్యా అని చెప్పి ప్రియులారా అలాగున చక్కని పాట పాడుతున్నారు. వాళ్ళు పాట అందుకున్నారు. వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించిన ఆ పరిశుద్ధులందరూ కూడా పరలోకంలో ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని, అంటే పరలోకంలో ఖర్జూర వృక్షాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ వృక్షాలు ఉన్నాయి? జీవ వృక్షం ఉంది. మంచి ఫలములు భుజిస్తావు. తర్వాత చదువమ్మా 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉన్నారు. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఆ దేవదూతలందరూ, ఇంకా ఎవరంట? దేవదూతలందరూ, సింహాసనం చుట్టూ ఉన్న పెద్దలు, దేవదూతలు, ఆ 4 జీవులు నిలబడి ఉన్నారంట. వాళ్ళందరూ నిలబడిన వాళ్ళ ఒక్కసారి ఏం చేశారంట? దేవుని ఎదుట సాష్టాంగపడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాష్టాంగపడటం అంటే ఏంటి? సాష్టాంగపడటం అంటే ఏంటి? బారుగా పడుకోవటం. ఎలికెంతలా కాదు, కాలు మీద గాలేసుకుని కాదు, ఎలా సాష్టాంగపడటం అంటే నొసలి నేల కానాలి, ముక్కు నేల కానాలి, గుండెలు నేల కానాలి, కాళ్ళు కూడా నేల కానాలి, మోకాళ్ళు కూడా, చేతులు కూడా ఆనాలి. అది చేతులు ఎలా చాపి. ఎవరు వాళ్ళు? సింహాసనం చుట్టూ ఉన్న దేవదూతలు, పెద్దలు, 24 పెద్దలు, అలాగే 4 జీవులు. వాళ్ళందరూ కూడా సింహాసనాసీనుడైన దేవుని ఎదుట, గొర్రెపిల్ల ఎదుట వాళ్ళందరూ సాగిలపడి నమస్కారం చేస్తున్నారు, సాష్టాంగపడి. దేవునికి ఏం చెప్తున్నారంటే, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళందరూ అక్కడే నిలబడి ఉన్నారంట. పెద్దలలో ఒకడొచ్చాడు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళు ఎవరు? యోహాను. ఎక్కడి నుండి వచ్చారయ్యా అని అడుగుతున్నాడంట యోహాన్ని. యోహాన్కి ఏం తెలుసు? ఆ యోహాను భక్తుడు అంటాడు, అయ్యా నీకే తెలియననగా. అతడు మళ్ళీ ఆయనే సమాధానం చెప్తున్నాడు. అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. బా, ఎంత చక్కని మాట అండి. వస్త్రములంటే ప్రవర్తన, వస్త్రములంటే క్యారెక్టర్, వస్త్రములు అంటే నడవడిక. మన నడవడిక, మన ప్రవర్తన రోజు ఉతుకొని తెలుపు చేసుకోవాలంట. గొర్రెపిల్ల రక్తంలో మనల్ని మనం తెలుపు చేసుకోవాలంట. సంస్కార ఆరాధనలోనే పాల్గొనవు, ఇంక నువ్వేం తెలుపు అవుతావు?
ప్రభు శరీరాన్ని తీసుకోవు, ఆయన రక్తాన్ని తీసుకోవు, ఇంకేం తెల్లగా మారుతావు నువ్వు? ఇంకా నలుపులోనే ఉన్నావుగా, ఇంకా పాపంలోనే ఉన్నావుగా, ఇంకా అపవిత్రతలోనే ఉన్నావుగా. దేవుని బిడ్డ, సంస్కారం అంటే నీకు జాగ్రత్త లేదు, భయం లేదు, లెక్క లేదు. తెలుపు చేసుకోపోతే ఆ తెల్లని వారి దగ్గర ఎలా ఉంటావు నువ్వు? తెల్లని వారి దగ్గర ఎలా ఉంటావు నువ్వు? తెల్లని వస్త్రాలు ధరించిన ఆ పరిశుద్ధులలో నల్లని వస్త్రాలు ధరించి నువ్వు ఎలా నిలబడగలుగుతావు అక్కడ? నో ఎంట్రీ, లోపలికి ప్రవేశం లేదు. అర్థమవుతుందా? రక్షణ పొందని సహోదరుడా, సహోదరి, నీకు తెల్లని వస్త్రాలు ఏవి? బాప్తిసం పొందకుండా సంవత్సరాలుగా మందిరానికి వస్తున్న సహోదరి, సహోదరుడా, ఏవి నీకు? వైట్ క్లోత్స్ ఎక్కడున్నాయి? తెల్లని బట్టలు ఎక్కడున్నాయి నీకు? ఇంకా మురికి వస్త్రాలతోనే ఉంటావా? సాతాను ఫిర్యాదు చేస్తాడంట మురికి వస్త్రాలతో ఉంటే. చేస్తాడా లేదా? యెహోషువ అనబడిన యాజకుడు మలిన వస్త్రాలతో ఉన్నాడంట. సాతాను ఫిర్యాదు చేస్తున్నాడంట. చదవండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై నిలబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిలో ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి ఇతని దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. దేవుని బిడ్డ, తెల్లని వస్త్రాలు ఉన్నాయా నీ దగ్గర? మైల బట్టలు ఉన్నాయా? ఈ లోక ప్రకారంగా అవి మైల బట్టలంట. దేవుని బిడ్డలారా, మైల అంటే ఏంటంటే ఆ వ్యక్తిని ఎవరు అంటుకోకూడదు. మైల అయ్యాడంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఏ ఇంటికి వెళ్ళకూడదు, ఆ వ్యక్తిని అంటుకోకూడదు ఎవరు కూడా. ఆ వ్యక్తి దూరంగా ఉండాలి. మైల బట్టలు తొడుక్కున్నాడంటే, మైల బట్టలు కట్టుకుని ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. నీకు అర్థమైంది అనుకుంటున్నా? అర్థమై ఉంటుందిలే, అర్థం కాకుండా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నువ్వు రక్షణ పొందలేదంటే నువ్వు మైల బట్టలతో ఉన్నావు అని అర్థం. వాక్యం ప్రకారంగా నేను చెప్పేది కాదు. నువ్వు బాప్తీసం పొంది కూడా మైలు పనులు చేస్తున్నావు అంటే, బాప్తీసం పొంది కూడా మురికి పనులు చేస్తున్నావు అంటే నీ వస్త్రాలు తెల్లని చేయబడట్లేదు. మైల బట్టలతో ఉన్నావు, మురికి బట్టలతో ఉన్నావు. తెల్లని వస్త్రాలు ధరించిన పరిశుద్ధులతో కూడా నువ్వు ఉండడానికి అర్హత లేదు, అవకాశం నీకు లేదు. దేవుని బిడ్డ, ఆలోచించు మరి నీ పరిస్థితి ఎలా ఉందో. యవనస్తులారా, మరి మీ పరిస్థితి ఏంటి? కట్టుకోవడానికి మంచి బట్టలు కట్టుకున్నారు, మంచిదే. ఆ బట్టల గురించి కాదు బైబిల్ చెప్పేది. హల్లెలూయా. ₹1,00,000 బట్టలు ఉంటే ఏంటి? రక్షణ లేకుండా, అంతేనా? కాబట్టి యెహోషువ మలిన వస్త్రాలు ధరిస్తే దూత అంటున్నాడు, అతని మైల బట్టలు తీసేయండి, ప్రశస్త వస్త్రం తొడగండి, నేను అతని పాపాన్ని పరిహరించేసాను అంటున్నాడు. దోషాన్ని ప్రాయశ్చిత్తం చేశానంటున్నాడు. దేవుని బిడ్డలారా, సంఘమా, ఈ రోజున మన మైల బట్టలు తీసివేసి నూతనమైన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. అవి కూడా గొర్రెపిల్ల రక్తంలో మనము ఉదుకుకోవాలి. హల్లెలూయా. లేదా న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట మనం నిలబడాల్సి ఉంటుంది జడ్జిమెంట్లో. మనకి ఎంత భాగ్యం అండి! ఆ తీర్పులోకి వెళ్ళే అవకాశం ప్రభు మనకు లేకుండా చేశాడు. అవకాశం కాదు, తీర్పులోకి వెళ్ళే బాధ మనకు లేకుండా చేశాడు దేవుడు. యేసయ్య అన్నాడు ఆ మాట, నా యందు విశ్వాసం ఉంచండి, మీ తీర్పులోకి వచ్చే అవకాశం లేదు, తీర్పులోకి వెళ్ళే అవసరం లేదు, డైరెక్ట్గా నిత్య జీవం నేను మీకు ఇస్తాను. ప్రభు నమ్ముకుంటే అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మన సంఘంలో కొంతమంది ప్రభునందు నిద్రించారు. దేవుడు వాళ్ళకి పరదైసులో దేవుడు అవకాశం ఇచ్చాడు. నిన్న సుమిత్రమ్మ గారు, అలాగే ఇంకా కొంతమంది మన సంఘంలో పాత వాళ్ళు కూడా, మన కర్ణమ్మ తల్లి గారు, అలాగే ఇంకా అపరంజిమ్ గారు, వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా పరదేశంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళకి తీర్పులో ఉండే అవకాశం ఇక లేదు, తీర్పులో ఉండాల్సిన అవసరం లేదు. యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యతో కూడా వాళ్ళు వస్తారంట మధ్యాకాశానికి.
ముసలోళ్ళుగా రారు. ఎలా రారు అనండి? ముసలోళ్ళుగా రారు. ముసలోళ్ళుగా చనిపోయారు కానీ ముసలోళ్ళుగా రారు. అదేంటండి అంటారా? మన శరీరానికి ముసలితనం ఉంది కానీ ఆత్మదేహానికి ముసలితనం లేదు. అర్థమవుతుందా? ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మదేహానికి మరణం అనేది లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎంత చక్కని వాక్యం అండి దేవుడు మనకిచ్చింది. పాడదామా? ప్రియా యేసు రాజును నే చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఆఖరి పాట బుక్లో, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి కొట్టో నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే. ఆమేన్. ఓ ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, యేసుని రక్తమందు ఆమేన్ ఆమేన్. వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను, పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే, మహిమలో నే ఆయనతో. మహిమలో నేనా. పాడండి రెండో శరణం కూడా, 4 శరణాలు పాడేయండి. తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు, ముండ్ల మకుటం పైన స్వర్ణ కిరీటం పెట్టి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను, ప్రతి ఒక్క. ఆమేన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమతో. చప్పట్లు కొట్టాలి అందరూ. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. గట్టిగా. హృదయము స్తుతులతో నింపబడిన నా భాగ్య గృహమును తలచుచుంటే, నింపబడిన నా భాగ్య గృహమును తలచుంటే. హల్లెలూయా ఆమేన్. గట్టిగా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప చాలదయ్యా, వర్ణింప నాలుక చాలదయ్యా. ప్రియా యేసు బూర ఎప్పుడు ధ్వనించునో, బూర ఎప్పుడు
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే. ఆమేన్. ఓ ప్రియా యేసు చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజులోనే గ్లోరీ. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము ఓ భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసు రాజును నే చూచిన చాలు. ఉంటే చాలు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ధవళ సింహాసన ఆసీనుడై ఉన్నప్పుడు పరలోకములో ప్రతి వారు నిలబడాలంట ఆయన ఎదుట. మళ్ళొక్కసారి ప్రకటన గ్రంథంలోకి వద్దాం, 20వ అధ్యాయంలోనికి. ఏం జరుగుతుంది అక్కడ? 11వ వచనం మళ్ళీ చదవండమ్మా. మరియు ధవళమైన మహాసింహాసనమును, ధవళమైన మహాసింహాసనమును, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనము ఎదుట, ఆయన సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. గొప్పవారేమి, ఈ లోకములో గొప్పవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిలబడాలి. అక్కడ చేతులు కట్టుకు. మోడీ గారు నిలబడాలా? ఖచ్చితంగా నిలబడాలి. ఎవరి కోసం? డొనాల్డ్ ట్రంప్ నిలబడాలా? ట్రంప్ అయినా నిలబడాలి, వాళ్ళ నాయన కంప్ అయినా నిలబడాలి. అందరు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచాలను ఏలిన అధినేతలు అందరు నిలబడాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ నిలబడాలి ప్రభు ఎదుట. హిట్లర్, జర్మనీ నియంత, ప్రపంచాన్ని వణికించిన నియంత అక్కడ నిలబడాలి. హిట్లర్ దేవుని ఎదుట నిలబడాలి చేతులు కట్టుకుని. ఎందుకంటే అతని చరిత్ర కూడా దేవుడి దగ్గర ఉంది. బుక్ ఉంది, అక్కడ పుస్తకం అనేది ఉంది. ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రపంచాలనే గడగడలాడించిన అధినేతలందరూ కూడా అక్కడ నిలబడాలి. ఒకరోజు రాబోతుంది. అసింహాసనాసీనుడైన దేవుని ఎదుట చేతులు కట్టుకుని తల వంచి నిలబడాల్సిన రోజు రాబోతుంది. గొప్పోళ్ళు అంటే మరి వాళ్ళే కదండి. అర్థమవుతుందా? మరి నువ్వు నిలబడాలనుకుంటున్నావా? నిలబడాలంటే మరి నీ ఇష్టం వచ్చినట్టుండు. వద్దండి ఆ తీర్పులో నేను నిలబడనండి అంటావా? యేసయ్య కోసం పవిత్రంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. దేవుని బిడ్డ ఆ తీర్పులో నుండి తప్పించబడి పరదైసులో పరిశుద్ధులతో కూడా నీవు ఉంటావు. తెల్లని వస్త్రాలు ధరించిన ఆ ప్రజలతో కూడా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత చదువమ్మా. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. దాంట్లో జీవం ఉంటుందంట, ఆ గ్రంథంలో ప్రాణం ఉంటుందంట. ఆ గ్రంథం చెప్తుందంట ఒక్కొక్కరు పేర్లు. ఈ కంప్యూటర్లో ఏదైనా ఫైల్ టైప్ చేసినప్పుడు జయరాజు నువ్వు క్లోజ్ చేసేటప్పుడు అది అడుగుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్ అని అడుగుతుంది. అంటే దానికి ప్రాణం ఉందనే కంప్యూటర్కి? నేను సంతోషం ఉందో దానికి? ప్రాణం లేదు, అయినా అడుగుద్ది. నువ్వు స్పెల్ తప్పు టైప్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్ అని ఒక రెడ్ లైన్ ఉంటుంది దాని కింద, తప్పు టైప్ చేసావని. అంటే అది ప్రాణం ఉందా దానికి? లేదు. దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథానికి ప్రాణం ఉంటుందంట, మాట్లాడుతుందంట.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏటీఎం కూడా మాట్లాడుతుంది కదా, డబ్బులు వేసేటప్పుడు తీసేటప్పుడు మాట్లాడదా లేదా? ఏం మాట్లాడరు వీళ్ళు. మీ అందరూ ఏటీఎంలో వేయరనుకుంటా, డబ్బులు బ్యాంకులో వేయరు అనుకుంటా, పరుపుల కింద, ఇంట్లో నాపరాల కింద తవ్వి, అవునా, మంచానికి ఒక లాకర్ పెట్టి భలే వచ్చేసినండి ఈ రోజుల్లో. అసలు ఎంత జాగ్రత్త దోసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ మాట్లాడుతున్నాయి మరి? దేవుడి దగ్గర ఉన్న గ్రంథం ఎందుకు మాట్లాడుతూ చెప్తుందంట, ఇదిగో పలానా ఆయన పేరుంది ప్రభు, దీనిలో పలానా ఆయన పేరుందయ్యా అని. ఆ పేర్లు ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో ఉన్నాయో వారికి మాత్రమే పరలోక రాజ్యము. కాబట్టి వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13వ వచనంలో ఏముంది? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రంలో ఏమండి, సముద్రంలో మృతులు ఉంటారు. సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళు, విమానాలు కూలిపోతే ఎక్కడ పడిపోతారండి? వాళ్ళు సముద్రంలో పడిపోతారు. ఆ పడిపోయిన వాళ్ళలో పరిశుద్ధులు ఉంటే వాళ్ళు సముద్రంలో ఉండరు, పరదైస్లో ఉంటారు. టైటానిక్ వాడు కూలిపోయి కొన్ని వందల మంది చనిపోయారు. అందులో పరిశుద్ధులు ఉంటే సముద్రంలో ఉండరు, వాళ్ళ ఆత్మలో సముద్రంలో ఉండవు, పారదైసికి వెళ్ళిపోతాయి. అప్పుడే అర్థమవుతుందండి నేను చెప్పేది. ఇంకా చెప్పు. మరణమును పాతాళలోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించెను. భక్తిహీనులందరూ చనిపోతే పాతాళం పట్టుకుని ఉంటుందంట, వాళ్ళని లోపల పెట్టుకుని ఉంటుందంట. చనిపోయిన వాళ్ళు పాతాళంలో ఉంటారంట. పరిశుద్ధులైతే పరదైసుకు వెళ్ళిపోతారు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. మరణానికి, పాతాళానికి పరిశుద్ధుల మీద అధికారం లేదు. పాతాళం వాళ్ళని పట్టుకుని ఉంచడానికి దానికి అధికారం లేదు. పరిశుద్ధులు పాతాళంలో ఉండరు. నువ్వు పెనం పెట్టితే తినరు, వచ్చి కాకి రూపంలోనో, పంది రూపంలోనో, కుక్క రూపంలోనో పెనం కూడా తినరాళ్ళు. కనుక దేవుని బిడ్డలారా, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించేస్తుందంట. ప్రభు, ఇదిగో నాయన ఇక్కడ చచ్చారయ్యా వీళ్ళందరిని తీసుకొని ఆయన నేనేం చేసుకుని వెళ్ళని చెప్పి వాళ్ళని తోసేస్తుందంట, ప్రభు దగ్గరికి పంపించేస్తుందంట. సముద్రం అయిపోయిన తర్వాత మరణము, మృత్యు వస్తుందంట. ప్రభు, ఇదిగో వీళ్ళు నా దగ్గర ఉన్నారు అని వాళ్ళని అప్పచెప్తుందంట మరణం. తర్వాత పాతాళ లోకం కూడా దాని దగ్గర ఉన్న మృతులను అప్పచెప్తుందంట దేవునికి. ఇదిగో నాయన మృతులు నా దగ్గర ఉన్నారు, వీళ్ళే ప్రభు అని చెప్పి ఈ భక్తిహీనులందరినీ కూడా పాతాళం దేవుడికి అప్పచెప్తుందంట. వాళ్ళందరికీ తీర్పు తీరుస్తాడంట దేవుడు. తీర్పు తీస్తాడంటే ఏంటి? అడుగుతాడు. ఆదాముని అడిగాడు కదా, అలాగే వాళ్ళని అడుగుతాడు. అవ్వని అడిగాడు కదా, అలాగే వాళ్ళని కూడా అడుగుతాడు. మీరెందుకు ఈ భక్తిహీనమైన పనులు చేశారు అని అడిగిన తర్వాత ఎవరు నిత్య జీవానికి అర్హులుగా ఉంటారో వాళ్ళని దేవుడు నిత్య జీవంలోకి పంపిస్తాడు. తర్వాత నిత్య నరకానికి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళని నిత్య నరకములతో, పాశములతో బంధించి లోపలేసేస్తాడంట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము. దానియేలు భక్తుడు కూడా రాశాడు. దానియేలును ఎన్నడూ చూడని యోహాను భక్తుడు ఎలా రాశాడు? దానియేలు భక్తుడు కూడా 12వ అధ్యాయం రాశాడు. మొదటి వచనం, 2వ వచనం, మొదటి 2 వచనం. ఆ కాలమందు ఈ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతియగు మికాయేలు వచ్చును. అది మికాయేలు వచ్చును. ఇందాక చదివంగా ప్రధాన దూత శబ్దముతో అని మనం ఇందాక చదివంగా. ఆ ప్రధాన దూత ఎవరయ్యా? మికాయేల్ డార్క్ ఏంజల్, ప్రధాన దూత మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో తప్పించుకొందురు. గ్రంథములందు దాఖలవడం అంటే గ్రంథములో రిజిస్టర్ అవడం. వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు. మరియు
మరియు ఆ. సమాధులలో నిద్రించు అనేకులు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకు మేలుకొంటారు. సమాధుల్లో నిద్రించడం అంటే పాతాళం వాళ్ళని పట్టుకుని ఉంది. అప్పుడు దాకా పాతాళం పట్టుకుని ఉంది వాళ్ళని. ఇందాడు చదివంగా ప్రకటన గ్రంథంలో సముద్రం పట్టుకుని ఉంది వాళ్ళని. సో సమాధుల్లో లేచిన వాళ్ళు తీర్పులోకి వెళ్తారు. వాళ్ళ 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 టైం బాగుంటే ఆ తీర్పులో దేవుడు అడిగే వాటికి వాళ్ళ సమాధానాలు బాగుంటే కొంతమందిని దేవుడు నిత్య జీవానికి అనుమతిస్తాడంట. కొందరేమో నిందల పాలగుటకు నిత్యముగా హేయులగుటకు మేలు కొందురు అని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదామండి హల్లెలూయా. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు అందరూ పాతాళంలో ఉంటారు, సముద్రంలో చచ్చిపోతే సముద్రంలో ఉంటారు, నదుల్లో చనిపోతే నదుల్లో ఉంటారు. భక్తిహీనులు అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళలో పరిశుద్ధులు ఉంటే వాళ్ళు మాత్రం పరదేశంలో ఉంటారు. బాప్తిసం పొంది కూడా పరిశుద్ధంగా జీవించకపోతే వాళ్ళు కూడా పాతాళంలోనే ఉంటారు, తీర్పుకు వెళ్తారు. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఇది చనిపోయిన తర్వాత జరిగే పిక్చర్ అంతా బైబిల్ చెప్తుంది. ఇంకే గ్రంథాల్లో లేవు, ఎక్కడ ఎతికినా దొరకదు ఈ మ్యాటర్. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కనుక దేవుని బిడ్డలారా, తీర్పులోకి వెళ్ళాలనుకుంటున్నావా? వద్దు. ఆ జడ్జిమెంట్తో మనకు పని లేదు. ఆ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడుకో. ప్రభు రాగానే జడ్జిమెంట్ ఉండదు. ఈ భూమి మీద ఎన్నో శ్రమలు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు. అదంతా అయిపోయినాక ఆఖరిలో ఉంటుంది జడ్జిమెంట్. అప్పుడు దాకా పాతాళంలో ఉండాల్సిందే. ఇప్పుడు మళ్ళీ 20వ అధ్యాయంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 14వ వచనం. మరణమును 13 మళ్ళీ చదువమ్మా. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఇది రెండవ మరణము. ఇక దేవుడు మరణమే లేకుండా చేసేస్తాడండి. మృతుల లోకాన్ని కూడా తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడండి. ఎందుకంటే ఇక మరణంతో పని లేదు దేవుడికి. ఆ తర్వాత అంటాడు చివరిగా, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు కూడా అగ్నిగుండంలో వేయబడతాడు. ఈ పాతాళ లోకంతో పాటు వాడు కూడా అగ్నిగుండంలో వేయబడతాడు. అది రెండవ మరణం. అతని ఆత్మ నరకంలో కాలుతూ ఉంటుంది, యుగాలు కాలుతూ ఉంటుంది. హల్లెలూయా. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు అండి, న్యాయాధిపతి అయిన దేవుడు. యెహోవా షఫాట్ అనగా యెహోవా న్యాయవంతుడు, న్యాయాధిపతి, న్యాయమును తీర్చే దేవుడు అని మనము చూస్తూ ఉన్నాం. ఇందాక ప్రకటన 7వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి రండి, మనం ముగించుకుందాం. ఆ తర్వాత ఆ పరిశుద్ధులకి కలిగే మేలులేంటి? అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఆ పరిశుద్ధులకి అక్కడ ఏం జరుగుతుంది? 15వ వచనం, 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండ ఉండదు, ఏ వడగాలి ఉండదు, వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జలముల
జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. వారిని నడిపిస్తాడు. దేవుడే వారి కన్నుల దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. ఇన్ని శ్రమలు పడి పరలోకంకి వెళ్ళినాక నీకు ఏడుపు రాదంట, సంతోషంతో కన్నీళ్ళు వచ్చేస్తాయంట. దేవా, నా కోసం ఇంత రాజ్యం నువ్వు రెడీ చేసావా, ఈ పరలోక గృహం నాకు ఇంత చక్కగా సిద్ధపరిచావా, నీ రాజ్యం ఎంత అద్భుతమైందా, ఇక్కడ ఆకలే లేదా, దప్పికే లేదా, సూర్యుని ఎండైనా లేదా, శ్రమ అయినా లేదా, నాకు ఈ భాగ్యం ఇచ్చావా అని ఆనంద బాష్పాలు రాలుస్తారంట పరిశుద్ధులు. వారికి దేవుడు పిల్లల తన గుడారమును కప్పుతాడంట. ఎంత చక్కని ధన్యత. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివే. మళ్ళీ ఏదైనా తోట అక్కడ ఉంటుంది మన కోసం. జీవజలాలు అక్కడ ఉంటాయి, జీవవృక్ష ఫలాలు అక్కడ ఉంటాయి. దేవుని బిడ్డలారా, నిత్యము కూడా దేవునితో మనము ఆనందించేవారుగా ఉంటాం. ఒక క్రొత్త లోకములో మనం ఉంటాము. దేవుడే మనకు రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా ఉండి మనల్ని ఆయన పరిపాలించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతి అయిన దేవుడు మనకేం చేస్తాడు అంటే, ఒక 7 విషయాలు రాసుకున్నా. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరికి అంటే వచ్చేవారం చెప్తాను. 1, దీనులకు ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఏబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం, న్యాయం తీర్చే దేవుడు, న్యాయం జరిగిస్తాడు దీనులకి. 2వదిగా తండ్రి లేని వారికి ఆయన న్యాయం చేస్తాడు. కీర్తనలు 10వ కీర్తన 18వ వచనంలో ఉంది. 3వదిగా నీతిమంతులకు, కీర్తనలు 58:11లో ఉంది, నీతిమంతులకు తీర్పు తీరుస్తాడు. 58వ కీర్తన 11లో. 4వదిగా నీతి క్రియలు జరిగిస్తూ బాధించబడేవారు ఉంటారంట, వాళ్ళకు న్యాయం తీరుస్తాడు దేవుడు. 103వ కీర్తన 6వ వచనంలో ఉంది, నీతి క్రియలు జరిగించుచు బాధించబడే వారికి న్యాయం తీరుస్తాడు దేవుడు. 103వ కీర్తన 6వ వచనంలో ఉంది. తర్వాత నలిగిన వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు, నలిగిపోయిన వారికి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనంలో ఉందన్నమాట, నలిగిన వారికి ఆయన న్యాయము చేస్తాడు. అలాగే దివారాత్రులు మొరపెట్టు వారికి, ఆయన ఏర్పరచుకున్న వారికి న్యాయం తీరుస్తాడంట. లోకాసువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. చివరిగా గర్విష్ఠులకు కూడా ఆయన తీర్పు న్యాయం తీరుస్తాడంట. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. 4:37లో, 3 కాదు 4:37లో. 1 దీనులకు, 2 తండ్రి లేని వారికి, 3 నీతిమంతులకు, 4వదిగా నీతి క్రియలు జరిగించుచు బాధించబడి వారికి, 5వదిగా నలిగిన వారికి, 6వదిగా దివారాత్రులు ఆయనకు మొరపెట్టు వారికి న్యాయము తీర్చే దేవుడు ఆయన. దేవుని బిడ్డ, ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో న్యాయాధిపతి అయిన దేవుడు నీకు న్యాయము తీర్చునుగాక. ఏ ఉపవాస ప్రార్థనలలో నీ పక్షంగా దేవుడుండి నీ జీవితంలో ఏది న్యాయమైంది ఉందో దానిని బట్టి నీకు తీర్పు తీర్చి నీకు జయాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించు, పట్టు విడవకుండా దేవుని అడుగు, దేవుని మొరపెట్టు. నిశ్చయంగా ఆయన నీకు తీర్పు తీర్చును గాక, న్యాయమును జరిగించును గాక.